హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పీరియడ్ మాస్టర్ గారు అయిన జ్యోతి భవానీ గారు వైజాగ్ నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్, నేను ఒక ఆత్మనని తెలుసుకోవాలి. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. మరియు ఛానల్ వారికి చక్కగా ఎందరో మాస్టర్స్ యొక్క అనుభూతి ప్రపంచానికి అందిస్తున్నారు. చక్కటి ఒక గొప్ప జాబ్ చేస్తున్నారు. అలాగే వాళ్ళు కూడా దాని ద్వారా ఎంతో ఆనందం పొందుతున్నారు. మాకు కూడా ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ముందుగా పితామహ బ్రహ్మర్షి పత్రిజీకి, ఆయన నేను గురువు అని చెప్పకుండానే గొప్ప ధ్యానాన్ని అందించారు. ఆ ధ్యానం ద్వారా ఎవరికి ఎంత కావాలో అని సంపాదించుకుంటారు. పితామహ బ్రహ్మర్షి పత్రిజీ అనేవారు, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అని. కేవలం ఆయన దృష్టిలో ఏంటంటే శాకాహార అయితేనే గొప్ప విషయము. ధ్యానము వాళ్ళ తగ్గట్టు చేసుకుంటారు. ఈ భూమి రక్షణకి పిరమిడ్ ధ్యానం అని ఆయన అందించారు. అది ఎంతవరకు ఎవరు ఎంత చేయగలరో చేసుకుంటారు. ఆయన నో జడ్జిమెంట్, నో కంప్లైంట్, ఇలా ఉండని కూడా చెప్పలేదు. కానీ తెలుసుకుంటే ఒక అద్భుతం ఉంటుందని మాత్రం చెప్పారు. అందులో భాగంగా నేను కూడా చక్కగా ఆ దివ్య జ్ఞాన సంపదను అందుకున్నాను. అంటే గురువుని చూసినా చూడకపోయినా ఎప్పుడు గురువుల యొక్క పాదాలు కాదు పదాలు పట్టుకోవాలంటారు. అలాగే నాకు కూడా ఒకరిని చూసి ధ్యానం మొదలు పెట్టాను. అంటే చిన్నప్పటి నుంచి ఆ భక్తిలోని ఆ ధ్యానంలోనే ఉన్నాను. ఎప్పుడు తెలియకుండా దేవుడి మనల్ని అమ్మవారికి ఆ పదం వచ్చేది. ఆ నిర్మల భక్తితో నిశ్చల ధ్యానంతో నేను పూజించాలి అనేదాన్ని. అప్పటికి మన పూజే తెలుసు కాబట్టి ఆ పదం వచ్చే ఆ నిశ్చల ధ్యానం అనేది కూడా తెలియకుండా నోట్లోంచి వచ్చింది. అంటే మనము తెలిసి పట్టుకున్నా తెలియ పట్టుకున్న అగ్ని కాలుతుంది అన్నట్లుగా ఒక మంచి మార్గం కూడా అదే జరుగుతుంది. అలాగే నేను కరుణించే తల్లి కామాక్షిదేవి భక్తురాల్ని. ఆ చల్లని తల్లి యొక్క ప్రేమ నాకు ఇప్పుడు ధ్యానంలో ఎలాగైతే ఉందో భక్తిలో అలాగ ఉండేది. ఆ అమ్మవారితోనే సమస్తం ఒక ఫ్రెండ్గా ఆ తల్లిని చూసుకుండేదాన్ని. ఒక గురువు, తల్లి, తండ్రి అన్నీ నా పుట్టింటి వాళ్ళకు కూడా ఏది షేర్ చేసేదాన్ని కాదు. కానీ అమ్మవారి దగ్గర అప్పుడు దైవం అంటే ఒక నమ్మకం ఏదో ఉంది, మన పెద్దల నుంచి వచ్చింది అదే కాబట్టి దాన్ని పట్టుకొని అమ్మ ఇలా కష్టం వచ్చినా సుఖం వచ్చినా మంచి వచ్చినా అవమానం అన్నిటికీ అమ్మ అమ్మ అమ్మ. నిజంగానే మరి ఏమో ఆ యొక్క స్థితి వల్ల ఆ ఓర్పు సహనంతో జీవితము ప్రయాణం అద్భుతంగా సాగింది. ధ్యానంలో మౌనం, సహనం, క్షమ, కరుణ అంటారు. అలాగే భక్తిలోనే నాకు అవన్నీ ఉన్నాయి. అవి పుట్టుకతో కొన్ని అంటారు కదా, పుట్టుకతో వచ్చిన బుద్ధులు అని. అలాగే అది మొదటి నుంచి నాకు ఆ ఓర్పు సహనమే నాకు అందరినీ గురువులు చేసింది. ఎందరో గురువులు అంటే ప్రత్యేకంగా హిమాలయాలకు వెళ్ళిపోయి ఆ గురువు నుంచే నేర్చుకోవడం కాదు. బాహ్య ప్రపంచంలో అనుక్షణం ఎందరో గురువులు ఉంటారు మనకు నేర్పించడానికి. అది మనం తెలుసుకొని వెళ్ళగలిగితే అనుక్షణం పాఠాలు నేర్చుకుంటూ ఉంటాం. ఈ భూమి అనే పాఠశాలపై ఎన్నో అద్భుతాలు. అలాగే జీవిత ప్రయాణంలో ఒడిదుడుకులన్నీ అంటే మనం పత్రి సార్ ఏమంటారంటే పెద్ద పెద్ద అనుభవాలు తెచ్చుకుంటారంటారు. ఇక్కడ మన భాషలో కష్టాలు, ఇన్ని కష్టాలు నాకేనా అనుకుంటారు. అంటే అలాంటివన్నీ దాటినప్పుడే మహా స్ట్రాంగ్ అవుతాము. ఏది ఈజీగా వచ్చేది కష్టపడి ఆ వంట చేసి అవి చల్లారి నీట్గా ఎలా తింటామో అలాగే ప్రతీది కూడా నేర్చుకొని 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 స్ట్రాంగ్ అవుతాం. వినేదానికంటే అనుభవం ద్వారా తెలుస్తుంది. ఒక మంచి నుంచి నేర్చుకుంటాం, ఒక చెడు నుంచి నేర్చుకుంటాం, ఒక పొగట్టు ద్వారా నేర్చుకుంటాం, ఒక అవమానం ద్వారా నేర్చుకుంటాం. అవన్నీ కూడా మనలోని ఒక శిల్పమైనట్లుగా ప్రతీదీ కూడా చెక్కబడుతుంది. ఈ భూమి అనే పాఠశాలపై
ఉన్నతంగా ఎదగటం ఉంటుంది, నేర్చుకోవడము ఉంటుంది. ఏది తొందరపడితే అయిపోయేది కాదు. పూర్వకాలంలో వేల సంవత్సరాలు బ్రతికేవారంట, తర్వాత వందల సంవత్సరాలు బతికారు. ఇప్పుడు కాలము, అసలు శరీరానికి కాలమే లేదు, అలాగే అయిపోయింది. అందువల్ల ఈ భూమి మీద ప్రతి మనిషికి గతం గుర్తొచ్చేస్తుంది. అరే నేను అంత చూసా, అంత చేసా, అలా ఉన్నా, ఇలా ఉన్నా, నన్ను ప్రేమించిన వాళ్ళు లేరు, నన్ను పట్టించుకున్న వాళ్ళు లేరు, నేను చేసిన దాన్ని కృతజ్ఞత చూపించిన వాళ్ళు లేరు, ఏంటి నా జన్మ, నాకే కష్టాలు, నాకే బాధలు అనేది ఎక్కువగా వెళ్ళిపోతుంది. అయితే ఈ ఆత్మజ్ఞానం అందితే ఏమవుతుంది? ఎప్పుడో రుణపడి ఉన్నాం, చేసాం, అయిపోయింది. ఇకపై ప్రశాంతంగా ఇంకా ఆనందంగా జీవించాలి. చేసింది ఎక్కడికి పోదు, ఆ భగవంతుడు చూస్తాడు, లేదా సృష్టి చూస్తుంది. ఇలాగా, లేదా మన అంతరంగానికి తెలుసు, పొందిన వాళ్ళకి తెలుసు అని ఒక థీరీలో వెళ్ళిపోగలుగుతారు. ఈ ఆత్మధ్యానం లేకపోతే అదే పదే పదే వస్తే ఆ మనసు అనే డిస్టర్బ్ ద్వారా శరీరం పాడవడము, సమయం వృధా అవ్వడము, జన్మ ఎందుకు వచ్చామో మర్చిపోవడం. చూసారా ఎన్ని ఉంటాయో. అందువలన ప్రతిరోజు ఈ రోజు ఇలా లేచామంటే మళ్ళీ పునర్జన్మ వచ్చినట్లే. అబ్బా ఈరోజు తెల్లారిందా, ఈ సూర్యోదయాన్ని చూడగలుగుతున్నామా, ఈరోజు గొప్పగా కొత్త ప్రయాణం చేస్తున్నాము, కొత్త ఆనందాలు పొందుతాం, కొత్త విషయాలు తెలుసుకుంటాం అని మనకు అనిపించినప్పుడు ఆ రోజు ఎలాంటి పరిస్థితినైనా మనం ఆనందంగా స్వీకరించగలుగుతాం. ఈ ధ్యానం అనేది నాకు అది అభ్యాసం చేసింది. ఎన్నో ఒడిదుడుకులు, బాహ్య భాషలు అయితే ఎన్నో కష్టాలు. నేను ధ్యాన క్లాసులు దేశమంతా అన్ని రకాల భాషల్లో తిరుగుతూ ఉంటాను. వెళ్ళినప్పుడల్లా అందరూ మీకేం మేడం అంటారు. ధ్యానం అయిపోయాక ఈ ధ్యానంలో కొన్ని అనుభవాలు వచ్చిన తర్వాత, ఇన్ని తట్టుకొని నిలబడ్డారా, ఇలా తిరుగుతున్నారా, ఇలా చెప్తున్నారా అంటారు. అందుకే ఆ భగవద్గీతలో చెప్పింది అన్ని స్థితిలో సమస్థితి. అది ఎప్పుడైతే ధ్యానం చేస్తున్న లోపల ఆ స్థితి పెరుగుతూ ఉంటుంది. ఆ పెరిగినప్పుడు మనతో మనం ఉండగలుగుతాము. రాకడా పోకడా భూమి మీద సహజమే, కష్ట నష్టాలు సహజమే. ఆనాటి కాలం నుంచి ఈనాటి వరకు కూడా అందరూ ఎదుర్కొంటున్నాయి. మనిషి జన్మ తీసిన దేవుడే ఎదుర్కొంటుంది. అందుకే ఆ పరమాత్ముడి వల్లే, ఆ పరమశివుడి వల్లే మనం ఎల్లప్పుడూ ఎలాంటి సమయంలో ఆ ధ్యానంలో కూర్చుంటే చాలు, నేను ఒక ఆత్మ అని అర్థమవుతుంది. ఈ దేహం ఇక్కడ అద్దెకి తెచ్చుకున్నాం, ఇక్కడ సృష్టించుకుంది ఆత్మ ఆ తల్లిదండ్రుల ద్వారా. మళ్ళీ ఆ దేహంలోంచి ఆ చైతన్యం వెళ్ళిపోయాక ఇక్కడ వదిలేస్తుంది. ఇదంతా ఒక ఆట భూమి మీద. ఈ బంధాలు, అనుబంధాలు, ఆనందాలు, ఇక్కడ అనుభూతులు పొందడానికి తీసుకున్న ఒక అద్భుతం అది. మరి అందుకే లేక ఎక్కడో కొండ కోణంలో ఉండొచ్చు కదా, కేవలము తపస్సు ధ్యానం కోసం వస్తే విశ్వశాంతి కోసము ఎందరో మహాత్ములు అక్కడ చేస్తున్నారు. కానీ బాహ్య ప్రపంచంలో ఉంటూ ఈ అనుభూతులన్నీ పొందుతూ ఉన్నతమైన స్థితిని పొందడానికి ఇక్కడికి వచ్చాం. ఈ పొడమ తల్లికి ఉపయోగపడడానికి వచ్చామని నాకు అర్థమయ్యింది. అందుకేనేమో గత జన్మ సంస్కారం ఉంటుంది అంటారు. ఈ జన్మలో ఎంతవరకు చేసావో తర్వాత వెళ్తుంది మిగతాది. అలాగే ముందు జన్మలో ఎంత చేశామో ఇప్పుడు ఇది మనకు అందింది. అలాగా ప్రతి జన్మ నుంచి కూడా ఉంటుంది, మనం నమ్మినా నమ్మకపోయినా. అందుకే నిరంతరము గతాన్ని వదిలి వర్తమానంలో ఈ జన్మ తీసుకున్నందుకు, ఈ పొడమ మీదకి వచ్చినందుకు ఈ మాత్రం తెలుసుకున్నామే ఇకపై ప్రయాణం ఎలా చెయ్యాలి. పత్రి సార్ ఎన్నో పుస్తకాలు చదివారంట, ఎంతో వెతికారంట. మరి ఆయన చదివి అందించిన నాలెడ్జ్ అంతా కూడా ఈ ప్రపంచానికి చక్కగా మన తెలుగులో అనువాదం చేశారు ఎందరో మహనీయులవి. అయితే పుస్తకాలు చదవటం వల్ల ఏమవుతుంది, మనం ఎంతవరకు ఉన్నాం, ఇంకెంతవరకు వెళ్ళొచ్చు అని తెలుస్తుంది పరమ గురువుల యొక్క చరిత్ర తెలుసుకున్నప్పుడు. అలాగే సాధన చేసినప్పుడు గతం కన్నా వర్తమానం ఎలా ఉందో తెలుస్తుంది. అలాగే అనుభవం పొందినప్పుడు దీనివల్ల ఇంత తెలుసుకున్నామా, ఇంకా తెలుసుకోవాలన్న ప్రయాణం మొదలవుతుంది. ధ్యానం అంటే మనం ఏమి వదిలేయమండి, ఓన్లీ శాకాహారిగా మారుతున్నాం తప్ప మిగతాదంతా మామూలుగానే ఉంటుంది. ఈ ధ్యానం వదిలేసి ఏది కొండలకి వెళ్ళిపోలేదు, ఏ సంసార సాగరాలు ఎవరు వదిలేయలేదు, ఏ భవబంధాలు లేకుండా. ఎందుకంటే ఇవన్నీ మనమే కదా సృష్టించుకొచ్చాం.
అవి ఎంతవరకు మన కర్తవ్యం ఉందో అది చేస్తా ఉంటాం. కానీ ఎక్కడున్నా ఆ కృష్ణ పరమాత్ముళ్ళ మనతో మనం ఉండగలుగుతాం. ఈ ఒక్క విద్య వచ్చిందంటే మన జన్మ అద్భుతం కదా. అందరితో కలిసినప్పుడు కలుస్తాం, సమయం దొరికితే అంతరంగంతో ఉంటాం, ఇక్కడున్న అన్ని అనుభూతులు పొందగలుగుతాం. ఇప్పుడున్న పరిస్థితులకి క్షణ క్షణము మనిషికి ఏదో అవమానం, ఏదో బాధ, ఏదో కష్టం, మోడల్ మారుతుంది కానీ అనుభవం ఉంటుంది. అందుకే ఈ సమయంలో మనతో మనం ఓ ప్రకృతి ఈ భూమి మీద జన్మ తీస్తున్నందుకు ఎల్లప్పుడూ ఇక్కడ ఆనందంగా ఉండే శక్తి కావాలి. కష్టాలు రాకూడదని ఎవరు కోరుకున్న ఆగవు, కానీ తట్టుకొని నిలబడే శక్తి కావాలి మనిషికి. భగవంతుడు కూడా ఎవరి కష్టాలు తీసేస్తే అందరూ భూమి మీద ఒకే స్థితిలో ఉంటారుగా. దేవుడి దృష్టిలో అందరూ సమానమేగా. కానీ కావలసిన శక్తిని ఇస్తాడు ఆ పరమాత్మ. దాన్ని ఎదుర్కొని నిలబడే శక్తిని ఇస్తాడు. అనుక్షాన్ని జన్మ వృధా కాకుండా సపోర్ట్ చేస్తాడు. దేవుడు అంటే అలా వచ్చేయి ఏదో రూపంలో పేపర్ కావచ్చు, ఒక మాట కావచ్చు, మనిషి కావచ్చు, పసిపిల్లల ద్వారా కూడా మనకి అందిస్తాం. తెలుసుకోవడానికి మనకు శ్రద్ధ ఉంటే అద్భుతమైపోతుంది. అలాంటి ఒక అద్భుతమైన వెలుగు, జ్ఞానం అనే వెలుగు మనకు దొరికింది. ఎవరినో మనం మార్చలేము, ఎవరిని మనం ఉద్ధరించలేము, కానీ మనం చేసే పని చేస్తుంటే ఆ పైన రికార్డ్ అవుతా ఉంటది. మన హృదయ సాక్ష్యం మనకు చెబుతుంది పరమాత్ముడు ఎక్కడో లేడు, లోపల ఉన్నాడు. ఆయన చూస్తా ఉంటాడు. నువ్వు చెప్పింది ఆచరించింది ఒకటేనా? మన అంతరంగమే చెప్పేస్తుంది. ఆత్మశుద్ధి లేని ఆచారమేలా, చిత్తశుద్ధి లేని శివ పూజేలా. అందువల్ల మన ఆత్మే మనకి చెప్పేస్తుంది. మన మనస్సాక్షితో నడవగలిగితే చాలు, మన జన్మ ధన్యమైపోతుంది. ఇది ఎప్పుడైతే ఆ యొక్క అంతరాత్మతో నడుస్తామో, నేను ఒక ఆత్మ 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 అని తెలుస్తుంది. ఎందుకంటే ఈ దేహంలో ఉన్న చైతన్యమే మనం ప్రాణం అనొచ్చు, ఆత్మ అనొచ్చు, ఏదైనా భాషలు మారొచ్చు, ఉన్నది ఒకటే. ఇప్పుడు భగవంతుడు అంటే మన గుళ్ళోకి వెళ్తున్నాం, దండం పెడుతున్నాం, ఎవరికి? విగ్రహానికే. విగ్రహం పలుకుతుందా? మాట్లాడుతుందా? తిరిగి నీ ప్రశ్న సమాధానం ఇస్తుందా? కానీ అక్కడ ఒక చైతన్యం ఉంది, ఒక దేవుడు ఉన్నాడని మనం నమ్మి వెళ్తున్నాం. అలాగే దేహంలో కూడా ఒక అద్భుతమైన చైతన్యం ఉంది, ఈ దేహాన్ని నడిపిస్తుంది. మరి ఈ దేహం బాగోవాలంటే ప్రకృతి శక్తి తీసుకోవాలి. ఈ మనసు బాగోవాలంటే నువ్వు తెలుసుకుంది ఆచరించాలి. అప్పుడే నిరంతరం నేను ఒక ఆత్మ. ఒకసారి ఒక ఇద్దరు స్నేహితులంట, ఒకళ్ళు నది ఒడ్డున అవతలు ఉన్నారంట. ఆ స్నేహితులు ఒక ఆయన భార్యకి చెప్తుండంట, నా స్నేహితుడు అవతల ఒడ్డునున్నాడు, కాస్త ప్రసాదం పట్టుకెళ్ళివ్వు అని. ఎలా వెళ్ళాలంటే ఆ స్నేహితుడి పేరు చెప్పాడంట. ఆ నది దాటాలంటే ఆ స్నేహితుడి పేరు చెప్తే అది తెరుచుకుంటుందని. ఆమె, అబ్బా ఆ పురుషోత్తముడు చూడాలి, ఆయన పేరు చెప్తేనే నది తోవిస్తుందంట, నేను వెళ్ళాలి అని చెప్పి ఆమె వెళ్ళి ఆయన పేరు చెప్పేసరికి నది తోవిచ్చిందట, వెళ్ళింది. వెళ్ళేసరికి ఆయన ఎందరో స్త్రీలతో ఆడుతూ పాడుతూ మాట్లాడుతూ మధుపానీయాలతో ఉన్నాడంట. ఈమె షాక్ అయిందంట, ఇదేంటి నా స్వామి ఆయన గురించి నదే తావిచ్చేసింది, నేను ఏదో ఈయన నామరూపాలతో ఒక మహాపురుషోత్తముల ఒక తేజస్సుతో ఎంతో దివ్యమైన రూపంతో ఆ ప్రశాంతతతో ఉంటారని ఇక్కడ ఏంటి ఎలా ఉంది అని చెప్పి వెళ్ళిన పని చేసుకొని ఆ ప్రసాదం ఇచ్చి మళ్ళీ వచ్చినప్పుడు కూడా ఆయన పేరు చెప్తే నది తెరుచుకుందట. అప్పుడు ఇంటికి వచ్చి భర్తను అడిగిందంట, అసలు నేను చూసిన దానికి మీరు చెప్పిన దానికి అక్కడ ఏ పోలికలు లేవు ఏంటి అనేసరికి అప్పుడు భర్త చెప్తున్నాడంట, ఆయన దేహంతో ఇక్కడ ఈ జన్మలో ఆయన ఎలా ఉండాలో ఉంటున్నారు, కానీ నిరంతరము ఆత్మతో సృష్టితో ఉంటున్నారు. అందువల్లే ఆయన స్థితిలో ఉన్నారు. నిరంతరం విశ్వశాంతి కోసము నిరంతరము ఆత్మస్థితిలో నేను ఒక ఆత్మ అనుకొని ఉంటారు. ఆయన దేహంతో ఇక్కడ ఆ కర్తవ్యంతో ఉన్నారు. అందుకే నువ్వు ఆయన పేరు చెప్తే చాలు నది తోవిచ్చిందంటే సృష్టితో లయమై ఉన్నాడు ఆయన అని చెప్పారట. కొన్ని మనకి బయటకు కనిపించవు,
కొన్ని తెలుస్తూ ఉంటాయి. అందుకే ఏ స్థితిలో ఉన్న వాళ్ళకి వాళ్ళే అర్థమవుతారు. అందువల్ల ప్రతిదీ కూడా ఏది ఆ క్షణం ఒక్కోసారి చూసింది. ఇప్పుడు అప్పటి వరకు ఆ ఆ ఒక వంట చేయొచ్చు అనుకోండి. ఆ వంట చేసినప్పుడు మొత్తం వంటంతా ఆమె చేశారనుకోండి. ఏదో కొంతమంది వచ్చి చూసేసరికి అక్కడ వంట దగ్గర నలుగురు ఐదుగురు ఉండి అది చేస్తూ ఉండొచ్చు. మరి ముందు చేసిన పాత్ర కనిపిస్తుందా? ఆ నలుగురు ఐదుగురు చేసిందే కనిపిస్తుంది. ఈ ఈ చేసిన వాళ్ళు ఇదంతా చేసిన వాళ్ళు కనబడరు. అప్పుడు ఏది నమ్మాలి? కళ్ళతో చూసిందే నమ్మేస్తారు. చెప్పినా సరే ఎవరు వినిపించుకోరు. కానీ చేసిన ఆమెకి తెలుసు ఏం చేసిందని. అలాగే మనం చేసేది సృష్టిలో రికార్డ్ అవుతా ఉంటది. మన అంతరంగానికి తెలుస్తూ ఉంటుంది. అందువల్ల ఎవరో చూడలేదు, ఎవరో చెప్పుకోలేదు, ఎవరో మెచ్చుకోలేదు, ఎవరికో నేను తెలియట్లేదు అనుకోకూడదు. నిన్ను నువ్వు తెలుసుకున్నావా? అదే సత్యం. ఎందుకంటే నీతో ఎవరు రారు. వచ్చినప్పుడు రాలేదు, పోయినప్పుడు రారు. కాబట్టి అది మనం తెలుసుకోగలుగుతాము. ఓకే, నేను చేసింది నాకు తెలుసు, ఆ సృష్టికి తెలుసు. మరి చిన్న చిన్నగా అనిపిస్తాయి విషయాలన్నీ, కానీ గొప్ప ఫలితాన్ని ఇస్తాయి. నేను ఒక ఆత్మ 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 అనుకొని కొద్ది రోజులు లోపల అంతరంగంతో అలా అనుకొని చూడండి. లోపల అనంతమైన చైతన్యం, ఉన్నతమైన ప్రశాంతత. ఈ దేహంతో నువ్వేం చేస్తున్నావో, కానీ అంతరంగం అంతా నేను ఒక ఆత్మ. రమణ మహర్షి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పింది, నువ్వెవరు, ఎక్కడ పేరు, ఊరు, నాది ఆ ఊరేంటి, నేను ఎమ్మెల్యేనండి, ఎంపీనండి, లేకపోతే ప్రపంచకర్త కాదు, నువ్వెవరు అనేవారంట ఆయన. నువ్వెవరో నువ్వు తెలుసుకోలేనప్పుడు నీ జీవితం ఎక్కడ సార్థకం అవుతుంది? చాలా మంది అనుకోవచ్చు చిన్న వయసు నుంచి ఆధ్యాత్మికత ఏంటి అని, కానీ ఆధ్యాత్మికత చిన్న వయసు నుంచి అలవాటు అవ్వాలి. ఎందుకంటే ప్రతిదీ కూడా ఆ చిన్న వయసు నుంచి అలవాటు అయ్యేసరికి వాళ్ళ దినదిన అభివృద్ధిలోని ఎలాంటి సమయంలోనైనా ఈ ప్రపంచంలో ఎక్కడికి తిరిగినా వాళ్ళు స్థిరంగా ఉండగలుగుతారు. ఇతరులకు ఇబ్బంది కలిగించరు. అది అలవాటు చెయ్యాలి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో రకరకాల మనుషులు, రకరకాల వాతావరణము ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా. ఎందుకంటే ఎంతో మంది ఫోన్ చేసి ఇది తట్టుకోలేకపోతున్నాం. అత్త ద్వారా, కొందరు మొగుడు ద్వారా, కొందరు పిల్లల ద్వారా, కొందరు ఇరుగు పొరుగు ద్వారా, లేదు ఫ్రెండ్స్ ద్వారా, లేదు ఈ ప్రపంచంలో ఒక హాస్టల్కి వెళ్ళొచ్చు, కాలేజీకి వెళ్ళొచ్చు, ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. నా మటి నేను ఉన్నా సరే నాకు ఎందుకు ఇతరులు ఎంత ఇబ్బంది కలిగిస్తున్నారు, ఎందుకు ఇంత బాధ పెడుతున్నారు, ఎందుకు నాకు బాధ అనిపిస్తుంది అని ఎందుకు చేస్తా ఉంటారు. కానీ ఎప్పుడైతే ఆధ్యాత్మిక తెలుసుకున్నారో తప్పకుండా ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు మౌనంగా ఉండాలి, ఎప్పుడు ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా ఉండాలి, ఎప్పుడు మనతో మనం ఉండాలి, ఇవన్నీ అర్థమవుతాయి. అందుకే మన లోపల ఉన్న అంతరంగ జ్యోతితో నిరంతరం ఉండగలిగితే బాహ్య శరీరం కూడా అద్భుతమైపోతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు నేను ఏదో ఒకటి అంటే ఏది అనకుండా ఎవరు ఉండరు. ఒకవేళ నువ్వు లావు అయ్యావనుకో, ఎందుకంత లావు అయిపోయి అంటారు. నువ్వు సన్నమయ్యావంటే ఎందుకు, నీకేం రోగాలు ఉన్నాయి, సన్నమైపోయి అంటారు. నువ్వు పలకరించనుకో, అలా ఎక్కువ మాట్లాడుతుంది అంటారు. నువ్వు మౌనంగా ఉన్నావు అనుకో, ఏదో ఒకటి అంటూ ఉంటారు. అంటే ఏదో ఒకటి అంటే తప్ప మనశ్శాంతి ఉండదు. మనిషికి మనిషే శత్రువు. అలాగే మనిషికి మనిషే మంచి గురువులు, స్నేహితులు. అందువల్ల అనునిత్యము ఇప్పుడు కృష్ణుడు ఉన్నాడు, రాయభారం చేయడానికి వెళ్ళారు. ఆయనకి ఏమైనా సంబంధం ఉందా? ఏమీ లేదు. కానీ ఎన్నో అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. పరమాత్ముడు ఆయన అనుకుంటే ఒక్క క్షణంలో చక్రం తిప్పగలడు. ఎందుకని? వాళ్ళ డిజైన్ చేసుకొచ్చారు. వాళ్ళ ద్వారా వీళ్ళంతా కూడా ఇన్ని ఎదుర్కొని నిలబడాలి పాండవులు. మరి చెడికి మంచి రోజులు అంటారు ఎప్పుడును. మరి అలాంటి దేవతలే అన్ని ఎదుర్కొన్నారు, అలాంటి దేవుడే అన్ని ఎదుర్కొన్నాడు. ఏ కారణం లేకుండా ఎన్నో శాపాలు పొందాడు. అంటే ఇక్కడ ఏమవుతుంది? పరమాత్ముడైన భూమి మీదకి వస్తే ఇదంతా ఎదుర్కొని నిలబడటమే. అందువల్ల మనిషి జీవితము ఒక మహా అద్భుతం. కాలం ఎప్పుడు ఎవరు ఉంటామో పోతాం కూడా తెలియదు. గతం అయిపోయింది, భవిష్యత్తు ఏంటో తెలీదు. ఈ మాత్రం దానికి ఏం పట్టుకెళ్తాం మనతో?
మనలో ఉన్న మనశ్శాంతి, మనం చేసిన ఆ పుణ్యం, పురుషోత్తం అంటే మనతో వచ్చేది ఏంటో మనం అర్థం చేసుకోవాలి. జ్ఞానం వేడి 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 విపరీతంగా మధ్యలో ఎక్కువ క్లాసులు ఉండటం వల్ల పొట్ట నిండిపోతుంది, నోరు ఆరుతుంది. అందువల్ల చాలా మంది అనుకుంటారు కూర్చొని ఇలా ధ్యానం చేసేదానికి ఏటో ఇన్ని చెప్తున్నారని. మరి ఆ పరమశివుడు ఎందుకు హిమాలయాల్లో ఉంటాడు, ఎందుకు ఆ మంచు వర్షంలో ఉంటాడు అంటే నిరంతరం ఆయన ప్రకృతితో లయమై ఉంటాడు. నిరంతరము ఆ సృష్టితో లయమై ఉంటాడు. ఆ మౌనంలో, ఆ ధ్యానంలో ఎందుకు ఉంటాడు ఆయన అంటే ప్రకృతి శక్తి అంత విపరీతమైన వేడినిస్తుంది. అలాంటి పరమశివుడే నిరంతరము ఆ విశ్వముతో, ఆ చల్లదనంతో ఉంటాడు. రవ్వంత చేసిన మనకి కూడా ఉంటుంది కదా నిత్యము సాధన. ఇది మనం కూర్చున్న ప్లేస్ ఏదైనా మనం చేయగలుగుతాం. నాకు మా ఇల్లే పెద్ద శక్తి క్షేత్రం. ఎందుకంటే అలా కూర్చుంటాము, ఎప్పుడు అనిపిస్తే అప్పుడు అలా కళ్ళు మూసుకొని ఉంటాము. అది అది 10 నిమిషాలు కావచ్చు, గంట కావచ్చు, 2 గంటలే కావచ్చు సమయం. ఒక టీవీ వేసున్నా ఆ టీవీ సౌండ్ కూడా లోపలికి వెళ్దు. ఎందుకంటే ఎప్పుడైతే మనతో మనం మమేకమైపోయామో ఆ దివ్యమైన చైతన్యంలో, ఆ ఆత్మ చైతన్యంలో లీలమైపోతాం. నిద్ర రాలేదనుకోండి, ధ్యానము. లేదా మనకి ఏదో ఒక మత్తు వస్తుంది, ఒక శక్తి వస్తుంది అనిపించినప్పుడు ఎంతో టైము. ఇది పౌర్ణమ, అమావాస్య, మధ్యాహ్నమా, రాత్రి కాలమానం లేదు. ఎప్పుడు అనిపిస్తే అప్పుడు అంతరంగ ఆనందం ఎంత బాగుంటుందో. అలవాటు అయితే చాలు ఎంత హాయిగా ఉంటుందో. ఇంక వేరే ఆలోచనలు ఏముంటాయి. ఖాళీగా ఉన్నామా, బిజీగా ఉన్నామా అనేది కాదు ఇక్కడ. మన అంతరంగంతో నేను ఒక ఆత్మ, ఆత్మ, ఆత్మ నేను అనుకుంటూనే ఉంటాను లోపల. ఎన్నో ఫంక్షన్లకు వెళ్తాము, ఎన్నో ఎన్నో చోట్లకు వెళ్తాము. ఎక్కడ ప్రయాణం, బస్సు, ట్రైన్, కలా మన జీవితము ప్రయాణం చేస్తూనే ఉంటాను. కానీ అనుక్షణం వేరే ఆలోచనలు రాకుండా నేను ఒక ఆత్మ, ఆత్మ లోపల రమిస్తా ఉంటా. నేను ఆత్మ, ఆత్మ, ఆత్మ అని. నేను ఇలా అనుకోవడం వలన వేరే ఆలోచన లోపలికి రావడానికి అవకాశం ఉండదు. ఇంకా ఎక్కువ ఏమైనా వచ్చినప్పుడు హాయిగా విశ్వ చైతన్యం నేను, విశ్వమంతా నిండి ఉన్నాను నేను, ప్రతి అణువణువులో నేనున్నాను, ప్రతి జీవిలో నేనున్నాను, నాలో అంతా ఉంది అని నాకు నేనే హాయిగా అనుకుంటా. అంతయు నువ్వైనప్పుడు పరమాత్ముడు ఎక్కడున్నాడు? నీలో ఉన్నాడు. సమస్త ప్రాణికోటిలో ఉన్న పరమాత్మ నీలోని ఉన్నాడు. సమస్త జీవరాశిని నేను ప్రేమిస్తున్నాను. నా ద్వారా ఏ ప్రాణికైనా ఇబ్బంది కలిగి ఉంటే నన్ను క్షమించాలి. అది హృదయ భారాన్ని తగ్గించేస్తుంది. ఎంత ఆనందం ఇస్తుందో. ఎలాంటి సమయంలోనైనా నిన్నెవరు పట్టించుకోపోయినా, చూడకపోయినా, నీ మాట వినకపోయినా, నీకు గౌరవం ఇవ్వకపోయినా, నీవెవరో వేస్ట్ అన్నా నేను వీళ్ళందరి కోసం రాలేదు, నా కోసం నేను వచ్చాను, నా కోసం నేను జీవిస్తున్నాను, నా కోసం నేను ప్రయాణం చేస్తున్నాను, నాకు కావలసింది పొందాక నేను వెళ్తాను అనే ఒక మనోధైర్యం నీకు వస్తుంది. అది ఎంత అద్భుతంగా ఉంటుంది. మనిషి జన్మ ఎంత అద్భుతము. అందుకే నేను ఒక ఆత్మ, ఆత్మ. ఎన్ని సంవత్సరాల పుస్తకాలు చదివాము, ఎంత క్లాసు విన్నాము, ఎన్ని సంవత్సరాల నుంచి ఆధ్యాత్మిక ప్రయాణం చేస్తున్నాం కాదు, నువ్వెంత ఆచరిస్తున్నావు, ఏం వింటున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఎంత సాధన చేస్తున్నావు, నీ జన్మ నీకు తృప్తినిచ్చిందా మనకే తెలిసిపోద్ది. ఆహా, ఎంత అద్భుతంగా తెలుసుకున్నాను, ఎంత ఆచరిస్తున్నాను, ఎంత ఆనందంగా ఉన్నాను, నా జన్మ ధన్యం కదా. నాకు నేనే హ్యాట్సప్ చెప్పుకుంటా, నాకు నేనే ఆనంద తాండవం చేసుకుంటా, నాలో నేనే హృదయానందం పొందుతా. ఎందుకంటే ఈ జన్మలో ఈ మాత్రం తెలుసుకున్నాను. లేదంటే పోయిన వాళ్ళతో నేను పోతాం అంటే బెంగ, భయము. ఎందుకు ఈ జన్మ, ఎందుకు పుట్టాము, ఏం సుఖపడుతున్నాం, దేనికి వచ్చాము, ఎందుకు బతకాలని విరక్తి వచ్చేస్తుంది. కానీ ఈ ఆధ్యాత్మిక వెలుగు ద్వారా నేను నా కోసమే వచ్చాను, ఎంత ఆయుష్ తెచ్చుకున్నాం అన్నా హ్యాపీగా బతుకుదాం, ఉన్న వాళ్ళని ప్రేమిద్దాం,
సమస్త ప్రాణికోటిని ప్రేమిద్దాం. నన్ను నేను ప్రేమించుకుంటా, నా జన్మ ధన్యం చేసుకుంటా. ఈ పొడమ తల్లి స్వాగతం చెప్పింది. ఆ తల్లికి ధన్యవాదాలు. ఇన్నిస్తుంది సృష్టి. చూడగలుగుతున్నాం, వినగలుగుతున్నాం, తినగలుగుతున్నాం. నిరంతరం సాధన చేయడానికి దేహం ఉపయోగపడుతుంది. ఈ అణువణువు ఒక్క జ్యోతి అని పేరు, కానీ ప్రతి అణువులో ఒక జ్యోతి ఉంది. అణువణువులో ఒక జ్యోతి ఉంది. ఇంకేం కావాలి? లెక్కలేనంత జ్యోతి, అనంతమైన అఖండ జ్యోతి. పితామహ బ్రహ్మర్షి పత్రిజీ నేను ధ్యానానుభవాలు రాసిన దానికి అఖండ జ్యోతి ధ్యాన దివ్యానుభవాలు అన్నారు. అంటే ఆ జ్యోతిని అఖండ జ్యోతిగా మార్చేసిన పుణ్యపురుషుడు. నిరంతరము ఒక అద్భుతము. గురువు అంటే ఆ గురువు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎప్పుడు అపాయింట్మెంట్, ఎప్పుడు వెళ్ళాలి అనుకుంటాం. కానీ ఈ గురువు ఎవరైతే సాధన చేస్తున్నారో, ఎవరైతే ఆనందంగా ఉన్నారో వాళ్ళు చూసి పరవశించిపోయేవారు సార్. ప్రతి మనిషి ఇక్కడ ఏడవడానికి రాలేదు, ఆనందంగా ఉండడానికి వచ్చారని ఒక గొప్ప సత్యాన్ని చెప్పారు. ప్రతి జీవిని హింసించడానికి రాలేదు, ప్రతి జీవిని ప్రేమించడానికి వచ్చారని చెప్పారు. అది ఆచరించిన వాళ్ళకి అర్థమవుతుంది. ఒక మంచి మాట అందరికి కోపాన్ని తెప్పించవచ్చు, కానీ జీవితంలో ఎప్పుడోకప్పుడు ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరికి. దేహం దేవాలయం, దేవాలయం, దేవాలయం అంటాం. ఆ దేవాలయంలో ఏమేస్తాం? మనకి మంచి రోజుల్లో ఇవి తినకూడదు అనుకుంటాం. మరి ప్రతిరోజు విలువైందేగా, ప్రతి ప్రాణి విలువైందేగా. అది అర్థమవుతుంది. అది ఆయన చెప్పారు. నన్ను ఏమనుకున్నా పర్లేదు, ఒక సత్యం నేను చెప్తానన్నారు. సమస్త ప్రాణికోటిని ప్రేమించు. ఏ జీవిని హరించే శక్తి నీకు లేదు, సృష్టించే శక్తి నీకు ఉందా? అందువల్ల ఒకసారి మహమ్మద్ ప్రవక్త అనుకుంటా ఎక్కడ చదివా, ఆయన శిష్య బృందంతో వెళ్ళినప్పుడు అక్కడ ఆహారం దొరకలేదని ఒక జీవిని వధించి ఆహారం పెట్టి మళ్ళీ ఆ జీవిని సృష్టించగలిగారంట. చూసారా? ఒక జీవిని సృష్టించే శక్తి ఉంటే మనం ఏదైనా చేయొచ్చు. ఒకసారి ఆయన ప్రయాణం చేసినప్పుడు ఒక కఠిన నేలపై పడుకున్నారంట. అప్పుడు పక్కనుండి వాళ్ళు అడిగారంట, మీరేంటి నేలపై పవలించటం అని. ఆయన చెప్తున్నాడంట, ఒక కర్తవ్యం మనం చెయ్యాలనుకున్నప్పుడు అది ప్రతి క్షణం మన గుర్తు రావాలంటే సుఖంగా ఉంటే రాదు, కష్టంలో నుంచే అది చేయగలుగుతామని. అందుకే ప్రతి ఒక్కరికి బాధ్యతలు, కష్ట సుఖాలు అన్ని అలవాటు చేయాలి. జీవితంలో ఎప్పటికప్పుడు అవన్నీ అనుభవం తీసుకోవాల్సి వస్తుంది. మంచి చెడు, ఇతరుల్ని ఎలా ప్రేమించాలి, ఎలా కరుణించాలి, మనతో మనం ఎలా ఉండాలి అని ఒక మంచి మాటలు అప్పుడప్పుడు చెప్తూ ఉండాలి. రాముడు ఎంత సహనము, రాముడు మనకు ఆదర్శం, రాముడు అంటే ఇష్టము. కానీ రామాయణంలో చూస్తే రాముడు ఎప్పుడైనా సుఖపడేది ఉందా? అంటే ఎలా ఉంటుంది ఇక్కడ అంటే, ఒక ధర్మం వైపు వెళ్ళినప్పుడు, వచ్చిన లక్ష్యం వైపు వెళ్ళినప్పుడు ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుంది. సత్యహరిశ్చంద్రుడికి ఏం కావాలి? ఆ సత్యం కోసము ఆయన ఎన్ని ఎదుర్కొన్నారు. అంటే ఇక్కడ ప్రతి మనిషి కూడా ఒక మంచి లక్ష్యంతో వెళ్ళినప్పుడు ఎదుర్కోవాల్సి వస్తుంది. వెళ్ళిపోయిన తర్వాత గురువుల్ని, దేవుళ్ళని ఆహా అద్భుతం అంటారు. ఉన్నప్పుడు ఆ మార్గాన్ని నడుస్తున్న వాళ్ళని రకరకాలుగా పొడుస్తూ ఉంటారు. పత్రిసారు అనేవారు, ఇనప ముక్కులతో పొడిచేస్తారు అని. కాకుల కన్నా ఘోరంగా అవన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది అని గురువు ముందే చెప్పాడు. నిజమేగా, ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళిన వాళ్ళు అందరూ మనిషికి మనిషే శత్రువులాగా పొడుస్తూ ఉంటారు. కానీ ఆ సృష్టి తోడుంటుంది. ఆ సృష్టి ఒకసారి పత్రిసార్ చెప్పారు, ఎవరి కోసమో ఆయన వచ్చి ఒక గురువు వచ్చాడంట ఊరికి. ఆయన అందరూ గొప్పగా, అబ్బాయి మహాత్ముడు, ఎంత పురుషో, మన ఊరికి రావడం అదృష్టం అని. అంతలోకి అక్కడికి ఒక అమ్మాయి వచ్చి, ఈయన ఆ అమ్మాయి గర్భవతి అయిందట, ఈయనే నా గర్భానికి కారణం అన్నదట. ఆ గురువుని అందరూ కొట్టి 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 వెళ్ళిపోయారంట. ఆ తర్వాత ఆ అమ్మాయికి వేరే పెళ్ళయింది, అన్ని జరిగాయి.
ఆ అమ్మాయికి కారణం మరి గురువు అని చెప్పారు కదా, ఆ బిడ్డను అక్కడే వదిలేసి ఆ అమ్మాయికి పెళ్లి చేసి పంపించారంట. ఆ బిడ్డ గురువు దగ్గర ఉంది. మళ్ళీ కొద్ది నెలల సమయంలోనే వచ్చి ఆ బిడ్డ నాది ఇచ్చేయండి అని అడిగారంట. అప్పుడు అమ్మాయి చెప్తుందంట, ఈ గురువు కాదు ఆ ఈ బిడ్డ కారణమని. అప్పుడు అందరూ ఆశ్చర్యపోయారంట. ఏమయ్యా, నువ్వు ఆ రోజు నువ్వు ఒక్క మాట చెప్పొచ్చు కదా, నేను కాదు అని చెప్తే అప్పుడు ఆ గురువు అన్నారట, ఆ సమయంలో నేను చెప్పినా మీరు వినరు, చెప్పడం వల్ల ఉపయోగం కూడా లేదు. అందువల్ల అప్పుడు చెప్పింది నేను కాదు, ఇప్పుడు చెప్పింది నేను కాదు. చూసారా? అంటే ఎంత సత్య మార్గంలో నడిచినా అప్పుడప్పుడు ఎన్నో సత్యం నెమ్మదిగా తెలుస్తుంది. అప్పుడు వచ్చి వాళ్ళు తీసుకొని వెళ్ళటం జరిగింది. పత్రిస చెప్పి మనిషి జన్మ ఇక్కడ ఇలా ఉంటుంది, నువ్వెంత సన్మార్గంలో ఉన్నా, ఎంత ఆధ్యాత్మికంలో ఉన్నా, ఎంత ఉన్నతంగా ఎదిగినా భూమి మీద ఇవన్నీ ఎదుర్కోవాల్సి వస్తుందని. కానీ ఆయనలా ఉండాలి, తప్పదు ఇక్కడ పరిస్థితి అని. ఒక అన్నమయ్య బాహ్య జీవితాన్ని అనుభవించి అనుభూధ్యానం అయ్యాక ఆధ్యాత్మికంలోకి వెళ్ళారు. ఆయన కూడా ఎన్ని ఎదుర్కొన్నారు. ఓ భక్త తుకారం నిరంతరం గానముతో భగవంతుడికి గానము, ధ్యానము, నాట్యము ప్రీతైంది అంటారు. అందుకే పరమశివుడికి ధ్యానం చేస్తుంటే లయం అవుతాం. ఏ నామరూపాలు లేని ధ్యానం, మౌనంగా కూర్చోడు. ధ్యానం అంటే ఏం లేదు, మౌనంగా కూర్చోడు. ఆలోచనలు వస్తే రానియండి, కూర్చోవడం అలవాటు అవుతుంది. ఆ సృష్టితో లయం అవుతాం. మరి ఆయన కోపం వచ్చినా ఆనందం వచ్చినా నాట్యంలోనే కదా చూపిస్తారు. అందువలన నాట్యము, ధ్యానము, గానము దైవానికి ప్రీతైంది అంటారు. అలా భక్త తుకారాము గానముతో తన్మయత్వంతో శరీరంతోనే వెళ్ళగలిగాడు. ఓ కబీర్ దాసు ఈ భూమి మీద అందరు మానవులు ఒక్కటే, అద్భుతము, ఆ కుల మతాలు ఏమీ లేవు, అన్ని ఒకటే జాతి, మానవ జాతి అని మహాత్ముడు తెలిపి ఎన్నో ఎదుర్కొన్నాడు. ఇలా భూమి మీద నారీమణులు ఎందరో ఈ దేశ రక్షణకి అంటే ఒక్కొక్కరు ఒక్క పని మీద వస్తారు, ఆ పని మీద ప్రయాణం చేస్తారు. ఏ మార్గం వెళ్ళినా చివరికి చేరేది ఒకటే గమ్యం, అదే నేను ఒక ఆత్మ అని తెలుసుకోవడం. ఎప్పుడైతే ఆత్మ అని తెలుసుకుంటామో ఈ శరీరంతో వచ్చిన కర్తవ్యం చేస్తూ ఆత్మస్థితిలో ఉండగలుగుతాం. ఎంత అద్భుతమవుతుంది. అనుక్షణం ఆనందం, ఆనందం, ఆనందం ఎవరిస్తారండి? అవమానం ఇస్తారు, బాధ ఇస్తారు, కష్టం ఇస్తారు, అన్ని అవి కూడా మనం లోపలికి తీసుకుంటే వచ్చేస్తుంటాయి. కానీ ఆనందం కూడా ఎలాగైతే ఇవన్నీ లోపల తీసుకొని బాధపడతా ఉంటారో అలాగే ఆనందాన్ని కూడా మనమే సృష్టించుకోవాలి. పత్రిసారి అనేవారు, తల్లిదండ్రులు మనమే ఎంచుకుంటాం, ఇలాంటి తల్లిదండ్రుల ద్వారా మన పని అవుతుందని. ఓ భార్యని మనమే, భర్తని మనమే, అన్ని పాత్రలు మనమే, పుట్టిన దగ్గర నుంచి పోయే వరకు మనమే సృష్టించుకొస్తాము అని. ఆ సత్యం మనకు తెలియదు, చదువుతున్నాము కానీ లోపలికి వెళ్ళలేదు. కానీ గురువు చెప్పాక అర్థమవుతుంది. నిజమే, మనకు ఆనందానికైనా కష్టానికైనా ఇంకొకరు కారణం కాదు. మనం అనుకుంటాం మన బాధ పెట్టిన వాళ్ళని, కష్టాలు పెట్టిన వాళ్ళని శత్రువులని, కానీ గురువులు. అందుకే ఎందరో గురువులు మనకు అంటారు గురువు గారు. అనుక్షణం ఆయన ఎదుర్కొన్నారుగా. ఫస్ట్ జాబ్ చేస్తూ తర్వాత ధ్యానంలోకి వచ్చాక అందరితోనే ఎదుర్కొన్నారు ఆయన కూడా. కానీ ఎవరిష్టం వాళ్ళది. ఆయన వచ్చిన పని ఆయన తెలుసుకొని ఈరోజు ప్రపంచమంతా ధ్యానం అంటే పసిపిల్లలకు కూడా అర్థమైపోతుంది. శ్వాస మీద ధ్యాస ధ్యానమేనా అంటారు. అంటే అక్కడ ఏమవుతుంది, లైట్గా శ్వాస బయటకు వదిలి లోపలికి తీసుకోవడం వల్ల ధ్యానం కుదురుతుంది. ఆ ప్రాణశక్తిని గమనించడం అవుతుంది. నాకైతే ఏమీ తెలీదు, మౌనంగా ధ్యానంలో కూర్చున్నాను స్టార్టింగ్. తర్వాత ఆ విశ్వంతో కనెక్ట్ అయిపోయింది. ఏ పుస్తకాలు, ఏ గురువులు, ఏ మాస్టర్స్ ఏమీ తెలియదు, అసలు ఏం తెలీదు, ఆ ధ్యానం అని తెలియదు. అంటే మౌనంగా పరమేశ్వరులా కూర్చున్నాను. తెలిసి చేసినా తెలియక చేసినా అందుతుందన్నది ఆ విశ్వంతో కనెక్ట్ అయ్యాం. ఆ ప్రకృతి నుంచి ఎన్నో అద్భుతాలు నా జీవన విధానంలో కొన్ని తెలియకుండా కొన్ని తెలిసి అలా ప్రయాణం వెళ్ళిపోతా ఉంది. ఎందుకంటే భవిష్యత్తు తెలిసిందనుకోండి ఎవరు భూమి మీద ఉండడానికి ఇష్టపడరు. అందులో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అందుకనే జ్యోతిష్యం, జాతకాలు అవన్నీ వృధా అనేవారు పత్రిసారు.
ఎందుకంటే తెలుసుకొని ఏం చేస్తావు? అది కూడా కొన్ని జరిగితే కొన్ని జరగవు. ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకో, ఆనందంగా ఉండు. అందుకే మనకి ధ్యానంలో కూడా చాలా మంది మాకు భవిష్యత్తు తెలిసిందంటే భయం వేసి ధ్యానం మానేసామంటారు. ఎందుకంటే తెలుసుకుంటే మనిషి ఆనందం చూపిస్తే పర్లేదు, కష్టం చూపిస్తే భయపడిపోతారు. ఆ భయమే ఒక ఆరా అయిపోతుంది. ఆ ఆరా నిన్ను ప్రతి క్షణం డిస్టర్బ్ చేస్తుంది. అందుకని ప్రతిరోజు పండగ అన్నారు పత్రి సార్. ప్రతిరోజు ఉషోదయం, ప్రతిరోజు కొత్త విషయం తెలుసుకో, ప్రతిరోజు ఆనందంగా జీవించు. మళ్ళీ పడుకునేటప్పుడు రేపు బ్రహ్మాండంగా లేస్తా, రాత్రంతా ఈ యోగ నిద్రలో ఈ ఆత్మ సంచారంతో ఉంటా. ఎంత బాగుంటుంది, ఎంత ఎనర్జీస్ ఇస్తుంది, ఎంత ప్రశాంతంగా ఉండగలుగుతాము. నిజమైన పరమాత్ముడు ఏంటో తెలుస్తుంది, నిజమైన దేహం అంటే ఏంటో తెలుస్తుంది. నేను ఒక ఆత్మ, ఆత్మ, ఆత్మ. మనం ఇంకా ఎక్కువ ఎక్కువ ఏం చదివేసి తెలుసుకున్నా ఆ బుర్ర నిండిపోదు తప్ప ఆచరణ లేకపోతే స్టాక్ నిండిపోయి నీకు ఎటు కాకుండా అయిపోతుంది. నువ్వు ఆచరణ చేస్తేనే ఈ రోజు ధ్యానం తెలిసింది, ధ్యానం అంటే కొద్ది రోజులు చేద్దాం. ఈ రోజు తలనొప్పి తగ్గింది, అబ్బా ధ్యానం ద్వారా తలనొప్పి తగ్గింది. ఆ ధ్యానం ద్వారా కాళ్ళు పీకులు తగ్గాయి, అబ్బా ఎంత అద్భుతం. శరీరానికి శాకాహారం తింటున్నాం, గతం కన్నా ఇది చాలా బాగుంది. ఇలా మనలో మనకే తెలుస్తా ఉంటాయి. ఎవరో చెప్తే ఈ పండు బాగుంది, స్వీట్ బాగుంది, కూర బాగుంది, ఎవరో చెప్తా బాగుందా? ఒక వంతే. మనం ఆచరిస్తే 4 వంతులు పూర్తిగా తెలుస్తుంది. నిజమైన దైవం అంటే తెలుస్తుంది, నిజమైన మనిషి అంటే తెలుస్తుంది. ప్రతి జాతిని, సమస్త ప్రాణికోటిని, వృక్ష జాతిని, ప్రతి అణువణువుని మనం ప్రేమించగలుగుతాం. కనిపించిన ఒక అద్భుతమైన సృష్టి మనతో ఉందని తెలుస్తుంది. మనతో అద్భుతమైన సృష్టి ఉంది, మనతోనే అణువణువులు నిండి ఉంది. అద్భుతమైన చైతన్యం మన కళ్ళకు కనపడకపోయినా మన చుట్టూ ఉంది. ఒక గాలి కనిపిస్తుందా, చల్లదనాన్ని ఆస్వాదిస్తాం. అలాగే మన జీవితంలో అనునిత్యం 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 ప్రతిదీ మన చుట్టూ, మనం ఎక్కడ ఉంటామో అక్కడ బృందావనం అయిపోతుంది. ఎందుకంటే మన లోపల మనము అలా ఉన్నాం కాబట్టి ఎక్కడున్నా బృందావనమే. మన లోపల వెలుగు నింపుకున్నాం కాబట్టి మన చుట్టూ ఎక్కడున్నా ఆనందమే. ఆ వెలుగే. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. ఎందుకంటే మన దగ్గర ఉన్న సువాసన అందరికీ వెళ్తుంది. ఒక మల్లె పువ్వు, చంపంగి పువ్వు, ఒక సువాసనమైన ఒక పువ్వు అక్కడ ఉందంటే, మన దగ్గర ఉందంటే అది వెళ్తుందా లేదా అందరికీ? అలాగే మనం చేసిన సాధన ఒక అద్భుతమైన చైతన్యమే చుట్టూ వెళ్తుంది. కఠినాత్మలు కూడా మార్పులు తీసుకొస్తుంది. రాక్షసులే మారగలిగింది, మనుషులు మారలేరా? తప్పకుండా మార్పు వస్తుంది. అందువలన ప్రతి మనిషి ఒక అద్భుతం అవుతున్నారు, ప్రతి మనిషి కూడా ఒక ఆనందం అవుతున్నారు. నేను ఒక ఆత్మ. ఎందుకంటే ఆధ్యాత్మిక ఉన్నతమైన ఎన్నో 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 ఇప్పుడు నా జీవితంలో ఏదో వండుకొని తింటా పడుకుంటూ లేస్తూ తప్ప బయట ప్రపంచం తెలియదు. వైజాగ్ ఇప్పుడు వచ్చి తెలియదు. సమస్తం ఆయన చూసుకుండేవారు. నేను తెచ్చినవన్నీ చేసుకోవటము, ఇలా నా ధ్యానం చెప్పుకోవటము, అమ్మగారింటికి అత్తారింటికి తిరగటం, ఇదే మాత్రమే తెలుసు. కానీ ఇప్పుడు దేశమంతా సంచరిస్తున్నానంటే నాకు ఆశ్చర్యం. ఎక్కడ ఎక్కిస్తే అక్కడ దిగేసరికి వాళ్ళు తీసుకెళ్ళి ఈ ఆత్మ ధ్యానం ఎక్కడ అవసరమో అక్కడ అందించేసరికి మళ్ళీ తిరిగి రిటర్న్ దగ్గరుండి ఎక్కించి పంపిస్తుంటారు. అంటే ఏ భాష రాని నేను దేశ సంచారం చేస్తున్నా, ఒక ఇంగ్లీష్ వర్డ్ రాదు, ఇంకేది రాదు తెలుగు తప్ప. కానీ ఆత్మ ధ్యానానికి భాష లేదు. ఈ సృష్టించుకున్న ఈ జీవితంలో ఇంటర్నేషనల్ అవార్డ్స్ శరీరపరంగా, అది కూడా ఆధ్యాత్మిక కోసమే వచ్చాయి. ఎందరెందరో ఈ ఆత్మ ధ్యానం కోసం మేడం గ్లోరీ ఆఫ్ ఇండియా, బెస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఇలాంటి అవార్డులన్నీ కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తూ నిస్వార్థమైన సర్వీస్ చేసిన వాళ్ళకి వస్తాయి. ఎంత గొప్ప సర్వీస్ చేస్తున్నారమ్మా మీరు, ఎంత గ్రేట్ అవార్డ్స్ తీసుకున్నారు అని చెప్పి అవార్డుని పెట్టి ఎంతో మంది నాకు ఫోన్ చేయడం, 5 దేశాల నుంచి, ఇండియా నుంచి, ఈ ధ్యానం కోసం, ఆ పీస్ ఆఫ్ మైండ్ కోసం. వాళ్ళ ఎడ్యుకేషన్ దగ్గర మనమేమి లేదు బాహ్యంగా, కానీ ఆత్మ ధ్యానం కోసం చేస్తున్నారు. చూసారా ఆ అవార్డ్స్ కూడా? నేను అదే అనుకుంటాను, నా జీవితంలో అవార్డ్స్ కూడా ఎంతో మంది విఐపీలకి ఆ ధ్యానం అందించడానికి అని. అందువల్ల ప్రతిదీ మన లోపల
ఒక విద్య ఉందంటే ఎక్కడ వాళ్ళకైనా అందించవచ్చు ఈ ప్రపంచంలో. ఇప్పుడున్న పరిస్థితులకి ఇంట్లో ఉండి కూడా ప్రపంచానికి అందిస్తున్నాం. ఎప్పటి నుంచో, అప్పటి నుంచి కూడా టాటా డోకోమో ఉన్నప్పటి నుంచి కూడా ఎంతో మందికి చక్కగా నేను వందల వేల మందికి ఫోన్ ద్వారా అందించేదాన్ని. ఇప్పుడు 15 ఏళ్ళుగా దేశ సంచారం చేస్తూ అందించటము, ఇప్పటికీ కూడా ఫోన్ ద్వారానే ఎక్కువగా తెలిసిన విద్యను పంచుతున్నాం. ఎక్కడున్నామనేది కాదు, ఆ విద్యను పంచటానికి మనసు కంటే వేగంగా ఏది వెళ్తుంది చెప్పండి. అలాగే మన లోపల ఉన్న ఆ దివ్య జ్ఞాన సంపద ఎవరికి అవసరమో వాళ్ళు అందుకుంటున్నారు. అందువల్ల నేను అందుకే ఎక్కడున్నా, ఇక్కడున్నామా అక్కడున్నా ఉండదు. ఓకే నేను రెడీ, ఒక్కలున్నా ఫోన్ చేయండి చెప్తాను ధ్యానం అంటాను. ఎందుకంటే ఆ ఒక్కల ద్వారా కోట్లాది మందికి శక్తి వెళ్తుంది. ఆ ఒక్కలు రోజుకి 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు ధ్యానం చేస్తే ఆ దివ్య జ్ఞాన సంపద ప్రపంచంలో ఉన్నతాత్మం తట్టి లేపుతుంది. అందుకే నేను ఒక్కరని కూడా చూడను. మేడం మేము ఒక్కరే చెప్తారా పర్వాలేదు, అయ్యో తప్పకుండా తల్లి అంటావు. లేకపోతే మగవాళ్ళు ఎవరైనా అక్కడ ఆత్మపరంగా ఎవరు ఎదగాలనుకుంటున్నారు వాళ్ళకి అందించడానికి ఎప్పుడూ రెడీగా ఉంటారు. చిన్నపిల్లలు ఎందరో స్కూల్కి కాలేజీలకి అట్లకి వెళ్తాం. చిన్నపిల్లలు కూడా జ్యోతి మిస్, జ్యోతి మిస్ మళ్ళీ మీరు ఎప్పుడు వస్తారో అంటారు. అంటే ఆ పసి హృదయం అంటే శరీరం చిన్నది కానీ లోపల ఉన్న గని ఆత్మజ్యోతి పెద్దది. అలాగే ఎందరో పిల్లలు, ఈ ప్రపంచం ఎంత పెద్ద కుటుంబం. ఈరోజు ఈ ధ్యానం అనే వెలిగే నాకు ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చింది. మన కుటుంబాలు మన ప్రేమగా చూస్తే మంచి తోడు నీడ అన్ని, కానీ ఇంత ప్రపంచంలో ఒక పరాయి మనిషిని కూడా ఇంట్లో వాళ్ళకన్నా ఎక్కువ చూసే ఆ ప్రేమ దొరకడం ఆషామాషి కాదు. ఈరోజు ఏ రాష్ట్రానికి వెళ్ళినా మేడం మా దగ్గరకు రండి, మా ఊరు రండి, మా రాష్ట్రం రండి, ఎంతో అద్భుతమైన ఆహ్వానం. వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ ఒకటే మాట వాళ్ళ లోపల నుంచి వస్తుంది, అంత దూరం నుంచి మీరు ఈ యొక్క ధ్యానాన్ని అందించడానికి వచ్చారమ్మా, అదే మాకు సంతోషం, మేము ఉన్నతంగా ఎదగడానికి మార్గాన్ని చెప్పండి అని ఎంతో ఇష్టంతో అడుగుతూ ఉంటారు. ఎంతో ప్రేమతో చూస్తారు. అడుగు తీసి అడుగేస్తుంటే అమ్మ మీరు ఎందుకమ్మా మీ వాహనం ఎక్కండి అంటారు. ఎంతో చక్కగా అక్కడ ఉండడానికి తినడానికి ఏర్పాట్లు చేస్తారు. అంటే మనం అనుకుంటే ఈ రోజుల్లో మంచోళ్ళు ఎక్కడ ఉన్నారండి, ఈ రోజుల్లో నిస్వార్థం ఉన్న వాళ్ళు ఎక్కడ ఉన్నారండి అంటారు. ఉన్నారు, ఉన్నారు, ఉంటున్నారు కాబట్టి పుణ్యభూమి ఇంకా ఇంత అద్భుతంగా ఉంటుంది. ఎందరో ఉన్నారు, కనిపించకుండా చేసిన వాళ్ళు ఎందరో ఉన్నారు. వాళ్ళు బయటికి కనపడరు. దానం, ధర్మం, ధ్యానం, ప్రపంచ శాంతి కోసం నిరంతరం భగవన్నామస్మరణ చేస్తున్న కారంజనులు ఎందరో ఉన్నారు. లక్షలాది మహాత్ములు ఎందరో కనిపించకుండా ఉన్నారు ఈ ప్రపంచ శాంతి కోసం. అలా చేయకపోతే మనందరం ఎలాగ ఉంటామా? నేను 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 నా ధనం వల్లే, నా కుటుంబం వల్లే, నా వల్లే అనుకుంటారు. ఏ ఒక్కరి వల్ల కాదు, అందరూ కలిసి చేసిన ఆ మహా చైతన్యం వల్ల, మహా ఆనంద కిరణాల వల్ల, స్వార్థం అనేది లేకుండా నిస్వార్థతో అంతమంది చేపట్టికి ఈ రోజు ఇలా ఉంటున్నారు. అది అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది. అందువల్ల ఇతరుల కరోనా మనకు మంచి బుద్ధి చెప్పింది. ఎందుకంటే అందరూ బాగుంటే మనం బాగుండేవాళ్ళు, లేకపోతే అందరిని తీసుకెళ్ళి కట్టకట్ట వేసేవారు అక్కడ. అప్పుడు మా వీధి బాగుండాలి, మా ఊరు బాగుండాలి, మా జిల్లా బాగుండాలి అని ఒక ఆలోచన వచ్చింది. ప్రకృతి అప్పుడప్పుడు అలాంటివి ఎందుకు చేస్తుందంటే ఆ మానవుల్లోని సరైన ఆలోచన సృష్టించడానికి. ఆ ఆలోచన ప్రపంచానికి వస్తుంది. ఒక ఆలోచన, నువ్వేం చెయ్యక్కర్లేదు, ఈ ప్రపంచ శాంతి కోసం నేను ఒక క్షణం ఈ ఆలోచన వదులుతున్నాను అనుకుంటే చాలు. అంతసేపు నా కుటుంబం, నేను 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 ఆ చుట్టుపక్కల బాగుంటే కదా మనం కూడా బాగుంటాం. ఒక్క క్షణం ఆలోచన, నువ్వేమి ధనం ఇవ్వక్కర్లేదు, సమయం ఇవ్వక్కర్లేదు, అక్కడ ఏదో చెయ్యక్కర్లేదు, ఒక ఆలోచన. ఈ ప్రపంచ శాంతి కోసం నేను కూడా ఒక ఆలోచన వదులుతున్నాను అంతే. ఎంత పుణ్యఫలం, బాహ్యంగా దాన ధర్మాలు చేసిందే కాదు, ఒక ఆలోచన ద్వారా కదా ఉన్నతమైన పుణ్యఫలం వస్తుంది. అంత గొప్పది ఆధ్యాత్మిక మార్గం. నాకు తెలిసింది భక్తే, భక్తే. కానీ
తర్వాత ఈ ధ్యానం అందింది. అంటే దానికి మించింది ఇందులో ఉందిగా, ఆ పరమేశ్వరుడు చేసిన మౌన ధ్యానం. అది నిజంగా నాకు అక్షయపాత్ర అయిపోయింది. ఈ భూమి మీద ఈ శరీరంతో ఇన్ని ఎదుర్కొని ఇలా నిలబడ్డాను, ఈ రోజు ఎందరికో ఈ జన్మ ఉపయోగపడుతుందంటే ఆ మౌన ధ్యానమే. అందుకే సార్ మౌనం ధ్యానం అన్నారు. మాట మీద ధ్యాస ఉంటుంది, ధ్యానం ద్వారా ఉన్నతంగా ఎదుగుతాము, మనకు మనం ప్రశాంతంగా ఆనందంగా ఉండగలుగుతాం. అందుకే నేను ఒక ఆత్మ 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 ఎప్పుడైతే తెలిసింది, భక్తిలో ఉన్నంతసేపు నాకు అది తెలీదు. ఓన్లీ అమ్మ అమ్మ అమ్మ, నువ్వే కరుణించు, నువ్వే కాపాడు, నువ్వే నన్ను గమ్యాన్ని ఒకటి అనేదాన్ని, మరుజన్మ ఉన్నా నువ్వు నన్ను మర్చిపోక తల్లి అని దండం పెట్టుకుండేదాన్ని. ఈ జన్మలోనే ఇంత గొప్ప మార్గాన్ని ఆ ప్రకృతి శక్తి చూపించింది. ఆ ప్రకృతే నేను పూజించిన అమ్మ, ఆ ప్రకృతి ధ్యానం, ఆ ప్రకృతి సమస్తం అదే నాలో ఉంది, అదే అంతయు ఉంది. అందువల్ల నేను ఒక ఆత్మ ఆత్మ అని ఎవరైతే అనుకుంటారో నిరంతరం, ఈ దేహంతో ఇక్కడ కర్తవ్యం, నేను ఒక ఆత్మ అనుకున్నప్పుడు మన స్థితి మనకి అర్థమవుతుంది, మన జన్మ మనకి అర్థమవుతుంది, మన గమ్యం మనకు అర్థమవుతుంది. పడుకుండే సమయంలో కూడా నేను ఆత్మ అనుకోవడం వల్ల ఆ రోజు నీ జన్మ పూర్తి అయిపోయిన మరు జన్మ కూడా నీకు ఏరుకుంటుంది, పుణ్యలోకాల్లో హాయిగా ఉండగలుగుతావు. అందువల్లే పడుకుండేటప్పుడు హాయిగా, లేచేటప్పుడు హాయిగా ఉండగలగడానికి ఆ సృష్టితో లయం అవడమే. నాకు ఈ సదవకాశాన్ని ఇచ్చిన దివ్యమూర్తులకి, పరియు ఛానల్ వారికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, జ్యోతి భవానీ గారికి, లక్ష్మీ కుమారి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం. మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్, అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రిగారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప జ్ఞానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ.